పూర్వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. సో, రైట్, ఎక్కడైనా మనకు కన్‌ఫ్యూజన్ వచ్చినా, అరైజ్ అయినా, కాంట్రోవర్షియల్‌గా 2 థింగ్స్ అర్థమవుతున్నా, క్లారిటీ లేదు అని అర్థం. అంటే ఇంక మనం అర్థం చేసుకోవడంలో నెబ్యులస్ స్టేట్‌లో ఉన్నాం అని అర్థం. దాని గురించి డీప్‌గా కొంచెం కాంటెంప్లేట్ చేస్తుంటే నీకర్థమవుతుంది. బట్ అర్థమైన విషయాన్ని నువ్వు లాంగ్వేజ్‌లో వ్యక్తీకరణ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. సో, ఇక్కడ మనం ఇన్‌కార్నినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో, ఇన్‌కార్నినేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఏమిటా రిథమ్ ఏంటి? డెత్ ఒక సైకిల్, ఒక రిథమ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అన్నాం గదా! స్ట్రీమ్ ఆఫ్ లైఫ్‌కి ఒక రిథమ్ ఉంటుంది గదా! అలాగ అనుకోని. సో, స్పేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫోర్సెస్. ఆఫ్ కోర్స్ అన్‌నోన్. మనం స్పేస్ అని రిఫర్ చేస్తుంటాం గదా! దాని నిండా ఎన్నో ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫుల్ ఆఫ్ ఫోర్సెస్ అవి. ఎనర్జీ ఫీల్డ్ దేని ద్వారా ఏర్పడిందో దాన్ని కణం కింద చెప్పలేము అనుకున్నాం. ఇంతకుముందు చూసాం దాన్ని. మాస్ లెవెల్‌లో వేవ్ కింద తీసుకుంటే దాని మాస్ సో స్మాల్, 2.208 ఇంటూ 10⁻³ కేజీ కంటే బిలో మాస్ ఉంటే, అది ఇంకా మాస్ కింద నువ్వు రికగ్నైజ్ చేసేట్టుగా ఉండదు అని. మాస్ అనేది నువ్వు కన్సిడర్ చేయలేకపోతున్నావు. నీ యొక్క ప్రాపర్టీస్ బట్టి. మనం కొన్ని ప్రాపర్టీస్, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఇది అని కంక్లూషన్ చేస్తావు కదా! వర్డ్ రూపంలో. అది నువ్వు చేయలేకపోతున్నావు. అందుకోసం దాన్నది కాదు అంటున్నావు. స్పేస్ అంతా ఫుల్ ఆఫ్ ఫోర్సెస్. అండ్ లివింగ్ థింగ్స్ ఎమిట్ రేడియేషన్స్. గమ్మత్తేంటంటే ప్రతి లివింగ్ థింగ్ కూడా బయటికి రేడియేషన్స్ ఎమిట్ చేస్తూనే ఉంటుంది. రేడియేషన్స్ ప్రతి లివింగ్ థింగు ఎమిట్ చేస్తుంటుంది. ఈ రేడియేషన్ మనం ఎఫ్‌లైవా, ఫ్లూవా అంటారు. సర్టెన్ రేడియేషన్స్‌ని ఫోటోగ్రాఫ్ కూడా చేయొచ్చు. ఓ చీకట్లో వెబ్ క్యాము ఎలాగ రికార్డ్ చేయగలుగుతోంది? ఆ చీకటి గదిలోకి ప్రవేశించిన వాడిని ఐఆర్ సెన్సార్స్ పెట్టి. నిరంతరం నీ బాడీలోంచి బయటికి ఐఆర్ ఫ్రీక్వెన్సీ బయటకొస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీ బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ కదా! ఆటమ్స్ ఆర్ బాండెడ్ విత్ ఈచ్ అదర్ కదా! అవి వైబ్రేషన్ స్టేట్‌లో ఉంటాయి గదా! ఆటమ్స్ బాండింగ్ అయిన వైబ్రేషన్ స్టేట్‌లో ఉంటాయి. బయటకొచ్చేవి ఐఆర్ ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. ఆ వైబ్రేషన్ స్టేట్‌లో. ఇలా కాకుండా రకరకాల హీట్ రేడియేషన్ బయటికి రిలీజ్ చేస్తుంటాం. నీ మీద లైట్ పడితే లైట్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్‌ది రిలీజ్ చేస్తుంటాం. సో, లివింగ్ థింగ్స్ ఎమిట్ రేడియేషన్స్. డిఫరెంట్ స్పాన్ ఆఫ్ స్పెక్ట్రమ్‌లో. అయితే ఇక్కడ రిజల్టెంట్ ఇంటెన్సిటీ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? సపోజ్ ఒక ఇంపల్సు థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి దగ్గరికి చేరిన తర్వాత సెన్సెస్ ద్వారా అక్కడ డీకోడింగ్ జరుగుతుంది. ఈ ఇంపల్స్ ఏం చేస్తుంది? డీకోడ్ చేయబడుతుంది. ఈ డీకోడ్ చేయబడటంలో ఐ, ఈ, ఎస్ అనే 3 సెంటర్‌లు పనిచేస్తాయి. చిత్త అంటాం. సెక్షన్ 1 ఆఫ్ మైండ్. సో, ఈఐఈఎస్ డీకోడింగ్‌లో ఏదో ఐ సర్టెన్ లెవెలు, ఎం సర్టెన్ లెవెలు, ఎస్ సర్టెన్ లెవెలు, ప్రతీది ప్లస్ గాని, మైనస్ గాని అయ్యుండొచ్చు. ఐ ప్లస్ మైనస్ ఉండొచ్చు. ఈ ప్లస్ మైనస్ ఉండొచ్చు. ఎస్ ప్లస్ మైనస్ ఉండొచ్చు. ఐ అంటే ఇంటిగ్రిటీ, ఈ అంటే ఎమోటివిటీ, ఎస్ అంటే సెన్స్ ఆఫ్ వైటాలిటీ. ఇంకో అదర్ లాంగ్వేజ్‌లో చెప్పుకుంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇంకా అర్థం చేసుకునే దానికి చాలా సైన్స్ పరిభాషలో చెప్పుకోవాలంటే ఒకటి నాలెడ్జ్ రిలేటెడ్, తర్వాతేమో మొబిలిటీకి రిలేటెడు, అంటే ఒక ఎనర్జీ ఎమోషన్‌కి రిలేటెడు, తర్వాత ఇనర్షియాకి రిలేటెడ్. సో, ఈ 3 కాంపోనెంట్స్ ఎలా ఎగ్జిబిట్ అవుతున్నాయి అనేది గురించి వెళ్ళాలంటే సెల్ఫ్‌లో ఉండే 3 వైటల్ ప్రిన్సిపల్స్.
ఎగ్జిస్టెన్స్‌లో ఫ్రాక్చరింగ్ గురై ఇలా వ్యక్తమవుతుంటాయి. ఈ విషయం ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. సో, రైట్. అయితే ఈ త్రూఅవుట్ లైఫు నుండి దాకా డీకోడింగ్ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో, ఎనర్జీ యాడ్ అవుతూ ఉంటుంది. అది ప్లస్ ఎనర్జీ అవ్వచ్చు, మైనస్ ఎనర్జీ అవ్వచ్చు. మొత్తం మీద ఎనర్జీ అక్యుములేట్ అవుతుంటుంది. జనరల్‌గా ఇప్పుడు జీరోతో ఔట్ అవ్వటం ఉండదు. సర్టెన్ వాల్యూ ఇంటెన్సిటీతోనే అవుతుంది. ఇట్ మే బి ప్లస్ ఆర్ మైనస్. అయితే ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఏమవుతుంది? వన్స్ డెత్ అయిన తర్వాత? అలాగే థౌసండ్స్ ఆఫ్ రిజల్టింగ్ థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. కార్మిక్ బార్డో అని రిఫర్ చేస్తుంటారు వీటిని. ఆఫ్టర్ డెత్ ఇవేమవుతాయి? చాలా బేసిక్ క్వెషన్ ఇది. ఫిజికల్ బాడీ బర్న్ అయిపోయింది. అయిపోయింది. ఓకే. ఫిజికల్ బాడీ దాని యొక్క అణుఘటకాలు ఉందో అణుఘటకాలు అయిపోయింది. శరీరంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ అయిపోయింది. ఆక్సిజన్, హైడ్రోజన్ పార్ట్ ఏమో అబ్రాప్ట్ కింద అయిపోయింది. నైట్రోజన్ ఆక్సైడ్స్ అయిపోయాయి. ఫాస్ఫరస్ ఆక్సైడ్స్ అయిపోయాయి. సల్ఫ్యూరిక్ ఆక్సైడ్స్ అయిపోయాయి. యాషెస్‌లో ఏమో నీలో ఉండే ఇనార్గానిక్స్ ఏవున్నాయో అవి వెళ్ళిపోయాయి. సెలీనియంలు, మెగ్నీషియంలు, సోడియంలు ఇవన్నీ. బట్ ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమవుతుంది? ప్రతి క్షణము ఇంపల్స్‌ని డీకోడ్ చేసినప్పుడల్లా ఈ ఇంటెన్సిటీ ఫార్మ్ అవుతుంటుంది. డెత్ అయిన తర్వాత ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అవుతుంది. అలాగే థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి. థాట్స్ విడిగా చూస్తే ఏదో రాండమ్‌గా అనిపిస్తాయి థాట్స్. కానీ ఓవరాల్‌గా థాట్స్ అనలైజ్ చేస్తే ప్యాటర్న్ తెలుస్తుంది. ఆ థాట్ ప్యాటర్న్ ఉంటే అదేమవుతుంది రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్ ఏమవుతాయి ఆఫ్టర్ డెత్. నేచర్ డిస్ట్రాయ్స్ నథింగ్ బట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. అంతే కదా! నేచర్‌లో ప్రపంచంలో శక్తి, నిత్యత్వ నియమం అనుంది. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ. నేచర్‌లో ఏది డిస్ట్రాయ్ కాకూడదు. కానీ ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్‌కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్‌కి చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. ట్రాన్స్‌మ్యుటేషన్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం కదా! లా ఆఫ్ ట్రాన్స్‌మ్యుటేషన్ ఎగ్జిస్టెన్స్ ఒక ప్రాపర్టీ అది. ఏంటిది? ఆ లా ఏం చెప్తుంది? ఏదైనా సరే మొత్తం యూనివర్స్ ఉన్నంత ఏదైనా సరే నీకు ఎలాంటి ఫార్మ్‌లో కనబడినా అది ఎనర్జీ యొక్క రూపమే. కొన్ని మాస్ రూపంలో కనబడతాయి. కొన్ని మాస్ రూపంలో కనబడవు. తరంగ రూపంలో కనబడతాయి. కానీ ఒకదాని నుండి మారగలవు. ఒకదానికొకదాని మారటానికి నువ్వు ఒక ఇన్‌స్ట్రుమెంట్ వాడితే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. జస్ట్ లైక్ బల్బ్ ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా. ట్రాన్స్‌మ్యుటేషన్ అంటే ఇక్కడ ఒక న్యాచురల్ ప్రాసెస్‌లో జరిగిపోతుందది. ఇక్కడేమి ఇన్‌స్ట్రుమెంట్ ఉండదు. సో, ట్రాన్స్‌మ్యుటేషన్ ప్రాసెస్‌లో ఒక ఎనర్జీ ఇంకో రకంగా ఒక ఫార్మ్ ఇంకో ఫార్మ్‌కి మార్చేటుంటుంది. మరి రిజల్టెంట్ ఇంటెన్సిటీగా ఉన్నది ఏ ఎనర్జీ కింద మారుతుంది? అలాగే రిజల్టెంట్ థాట్ ప్యాటర్న్స్‌గా ఉన్నవి దేని కింద మారతాయి? వీటి యొక్క ఫేట్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి గదా! యాస్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఇట్ మస్ట్ చేంజ్ ఫ్రమ్ ఆర్ రీఅపియర్ అగైన్ సమ్‌వేర్ ఇన్ సమ్ ఫార్మ్. ఎనర్జీ డిస్ట్రాయ్ కాకూడదు కాబట్టి అది మార్పుకు గురై ఉండాలి. అది మళ్ళా అపియర్ అయ్యి ఉండాలి. ఇంకో రకంగా, ఇంకో ఫార్మ్‌లో. అంతే కదా! ఆర్ మే బి ప్రొజెక్టెడ్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది చాయిస్ దానికి? అది ప్రొజెక్ట్ చేయబడి ఉండొచ్చు. టు సమ్‌వేర్ ఎక్కడికో ప్రొజెక్ట్ చేయబడి ఉండొచ్చు. ఆన్ అవర్ ప్లానెట్ ఆర్ ఇన్ సమ్ ఫార్మ్ అవే ఫ్రమ్ అవర్ ప్లానెట్. మన ప్లానెట్‌లో ఎక్కడికైనా ప్రొజెక్ట్ చేయబడొచ్చు. లేదా మన ప్లానెట్‌కి అవేగా ఎక్కడైనా సరే ఎక్కడికైనా ప్రొజెక్ట్ చేయబడి ఉండొచ్చు. ఆర్ ఇంకో ఛాన్స్ ఏముంది? మేబీ ప్రొజెక్టెడ్ టు సమ్ డిస్టెంట్ ప్లానెట్ అనదర్. అలాగే ఏ సోలార్ ఫ్యామిలీలో మనం ఉన్నామో దాంట్లో డిఫరెంట్ ఫ్యామ్‌కి ప్రొజెక్ట్ చేయబడొచ్చు దాన్ని. ఎందుకంటే ఎసెన్స్ ఒక స్పీడ్ వేరు. థాట్ ప్యాటర్న్స్ స్పీడ్ వేరు. దాని క్యారెక్టరిస్టిక్సే వేరు. సో, దేర్‌ఫోర్ ఒకటేంటంటే ఎనర్జీ డిస్ట్రాయ్ చేయబడదు కాబట్టి ఒక ఫార్మ్ నుండి ఇంకో ఫార్మ్‌కి ఏదైనా మారొచ్చు. లేదా ఎక్కడికైనా ప్రొజెక్ట్ అవ్వచ్చు మన ప్లానెట్‌లోనే ఇంకో ఫార్మ్‌లోకి. లేదా అసలు మన ప్లానెట్ కాకుండా ఇది ప్రొజెక్ట్ చేయబడొచ్చు ఇంకో ప్లానెట్‌కి. సో, 3 చాన్సెస్ ఉన్నాయి కదా! So resultant intensity may be a fraction of Gen units maintained at needed ratio in IESM in centers or without maintaining needed ratio IESM centers. ఈ resultant intensity ఉందే ఇది
యూనిట్‌లో సమ్‌థింగ్ ఫ్రాక్షన్ అయ్యుండొచ్చు. అయితే ఈ రిజల్టెంట్ ఇండస్ట్రీ ఏదైతే ఫ్రాక్షన్ నెట్‌గా మిగిలిందో ఆఫ్టర్ డెత్ అది నీడెడ్ రేషియో ఉంది గదా! ఐఈఎస్ఎంది అంటే 5:2:2:1 ఈ రేషియోలో మెయింటైన్ చేయబడి ఉండొచ్చు. లేదా మెయింటైన్ చేయబడి ఉండకపోవచ్చు. జనరల్‌గా ప్రెజెంట్ ఫోర్త్ ప్లేన్ ఆఫ్ టూలో తీసుకుంటే 2:4:8:2 దాంతో ఉండొచ్చు. సో, అది నీడెడ్ రేషియోలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, రిజల్టెంట్ ఇండస్ట్రీ ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. నీడెడ్ రేషియోలో ఉండొచ్చు, అప్రోప్రియేట్ రేషియోలో పోయుండొచ్చు. అంటే 4 కాన్సెప్ట్స్ వస్తున్నాయన్నమాట ఇక్కడ. అంతే కదా! రేపు మళ్ళా కంటిన్యూ